హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ప్రీ మార్కెట్ గట్టా చేయను ఫ్రెండ్స్, డైరెక్ట్ అనాలిసిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెనింగ్ ఎక్కడ దేని బట్టి అయితే మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలన్నది ఈ యొక్క మార్కెట్ ప్రొఫైల్ ద్వారా, వాల్యూ ఏరియా షిఫ్టింగ్ ద్వారా మనం ఏంటన్నది మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నిన్నటి మొన్న వాల్యూ ఏరియా టాప్లో ఉంది ఫ్రెండ్స్. ఈ వాల్యూ ఏరియా బాటంలో ఉంది, అంటే మ్యాక్సిమం డౌన్ ట్రెండ్లోకి షిఫ్ట్ అయినట్టు ఉంది ఫ్రెండ్స్. కన్ఫర్మ్గా షిఫ్ట్ అయ్యింది, కానీ ఓపెనింగ్ని బట్టి మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఇది కన్ఫామ్గా ఇది డౌన్ ట్రెండా లేకపోతే అప్ ట్రెండా ఏంటన్నది మనం ఎలా ఓపెనింగ్ని బట్టి ఎలా ట్రేడ్ చేయాలో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఫ్రెండ్స్ ఈ వాల్యూ ఏరియా లోపల ఓపెన్ అయిందనుకోండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం డే హై దాకా వచ్చి, డే లో దాకా వచ్చి, లేకపోతే వాల్యూ ఏరియాలో ఆ టచ్ అవుతూ రేంజ్ బౌండ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ వాల్యూ ఏరియా హై డే హై మధ్యలో ఓపెన్ అయితే ఫ్రెండ్స్, ఓపెన్ అయ్యి ఫ్రెండ్స్ ఒక 1 అవర్ మార్కెట్ నేరో రేంజ్లో ఏర్పడితే మంచి బ్రేక్అవుట్ అప్ సైడ్ కానీ లేకపోతే డౌన్ సైడ్ కానీ చూస్తే డేలో కరెక్ట్గా బ్రేక్ అవుతుంది మ్యాక్సిమం. ఒకవేళ ఒకవేళ డేలో వాల్యూ ఏరియాలో మధ్యలో ఓపెన్ అయితే ఫ్రెండ్స్, ఇనిషియల్ బ్యాలెన్స్ నేరో రేంజ్గా ఓపెన్ అయ్యి 1 అవర్ మార్కెట్ నేరో రేంజ్గా ఉండి ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడు మ్యాక్సిమం డే హై దాకా ఇక్కడ మూమెంట్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఒక కింద సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నా మొబైల్ స్క్రీన్ మీద అంత అన్ని మార్కెట్ ప్రొఫైల్ చూపించలేను, అక్కడ దాకా రావచ్చు ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమమ్ ఇక్కడ ఈ మధ్యలో ఓపెన్ అయితే మార్కెట్ ఫ్రెండ్స్ సైడ్ వేస్ ప్లస్ రేంజ్ బౌండ్. ఇక్కడ ఓపెన్ అయితే ఫ్రెండ్స్ 1 అవర్ మార్కెట్ నేరో రేంజ్లో ఉండి ఇక్కడ ఓపెన్ నేరో రేంజ్లో అటు సైడ్ బ్రేక్ ఇస్తే కొంచెం మీడియం మూమెంట్ ఉంటుంది, అంత టాప్ మూమెంట్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయిందండి ఫ్రెండ్స్, ఇక్కడికి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి ఇక్కడికి ఇలా ఒక స్పైక్ ఇచ్చి వాల్యూ ఏరియాలో టచ్ చేసి డౌన్ ట్రెండ్ రావచ్చు. ఒకవేళ ఫ్రెండ్స్ అలా కాకుండా ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, డే హై వాల్యూ ఏరియా హై పైన ఓపెన్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ ఇలాగ వచ్చి ఇక్కడ ఒక స్పైక్ ఇచ్చి దీన్ని టచ్ చేసి అప్ ట్రెండ్ వెళ్ళొచ్చు మ్యాక్సిమం. అంత మండే కొంచెం ఉండే ఛాన్స్ ఉంది, అప్ ట్రెండ్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేవచ్చు. మ్యాక్సిమం ఓపెనింగ్ ఇక్కడ అవ్వాలి 1 అవర్ ఎటు అయితే ఇటు మూమెంట్ అయిపోయింది అనుకోండి 1 అవర్, అక్కడ ఏదైనా రివర్సల్ ఏదైనా వచ్చి అక్కడ ఏదైనా సెల్లర్స్ యాక్టివ్గా ఉండి ఆర్డర్ ఫ్లో ద్వారా చూడొచ్చు. ఇక్కడ ఓపెనింగ్ బట్టి ఆర్డర్ ఫ్లో కూడా మనకు ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఉండగా చెప్తాను ఫ్రెండ్స్. మీకు డౌట్ మామూలుగా మీకు ఎవరైనా ఏంటి సపోర్ట్ ఎక్కడ రెసిస్టెన్స్ ఎక్కడ అని చూస్తే మట్టుకి ఇలాగ నేను సపోర్ట్ రెసిస్టెన్స్ అస్సలు నేను మామూలుగా ఒక స్వింగ్లో చూసుకుంటాను, అంతేగాని హై టైం ఫ్రేమ్లో ఇంకా సపోర్ట్ రెసిస్టెన్స్ ఏది గీన్ ఫ్రెండ్స్. ఓన్లీ వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో డే హై డేలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఏమైంది అసలు, ఏంటి దీని కథ ఏంటి, కార్ఖానా ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ బాబోయ్, చాలా దూరం వస్తుంది బ్యాక్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ వాల్యూ ఏరియా కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ వాల్యూ ఏరియా ఇక్కడ ఉందండి ఫ్రెండ్స్ మొన్నటిది. ఈ వాల్యూ ఏరియా కిందకి ఇక్కడ షిఫ్ట్ అయింది, చూసారా ఎలా షిఫ్ట్ అయిందో. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది వాల్యూ ఏరియా నేరో, ఇది ఇక్కడికి షిఫ్ట్ అయింది నిన్న మొన్నటిది. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి కొంచెం లైట్గా డౌన్ ట్రెండ్లో ఉంది, ప్లస్ క్లోజింగ్ కూడా వాల్యూ ఏరియా అవుట్ సైడ్ ఇచ్చింది. డేలో బ్రేక్ అవ్వకుండా ఓపెనింగ్ ఇవ్వలేదండి, క్లోజింగ్ ఇవ్వలేదు. ఒకవేళ డేలోకి ఇక్కడ
ఇక్కడ ఇచ్చింటే క్లోజింగ్ అసలు సూపర్. కానీ వాల్యూ ఏరియా లో దగ్గర క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్. ఒకవేళ ఓపెనింగ్ ఇక్కడ అయిందనుకోండి, ఇక్కడ నేరో రేంజ్లో ఉండి ఒకవేళ స్పైక్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ఇలా డౌన్ ట్రెండ్ ఉండొచ్చు మ్యాక్సిమం కొంచెం. లేకపోతే ఇక్కడ ఓపెన్ అయినా కానీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ బ్రేక్ అవ్వచ్చు. కొంచెం మ్యాక్సిమం డౌన్ ట్రెండ్ చూపిస్తుంది నిఫ్టీ. బ్యా ఇంకా ఇంకా ఇక్కడ ఓపెన్ అయితే మ్యాక్సిమం డౌన్ ట్రెండ్ ఉండదండి, టాప్ ట్రెండ్ ఉండదు. ఎందుకంటే వాల్యూ ఏరియా విడిచి చూసారా, ఈ చాలా ఎక్స్పెండ్ అయిపోయింది. నేరో రేంజ్లో కాదు, వాల్యూ ఏరియా రేంజ్ చిన్నగా ఉంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వాల్యూ ఏరియా రేంజ్ ఎంత చిన్నగా ఉందో. ఈ చిన్నగా ఉంది కాబట్టి ఇంత బ్రేక్అవుట్ ఇచ్చి ఇంత మూమెంట్ అయింది. ఇప్పుడు సోమవారం అంత మూమెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే 2 డేస్ హాలిడేస్ వచ్చింది, శని ఆదివారాలు సెలవు వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఏదైనా జరగచ్చు. మార్కెట్ అంటే ప్రాబబిలిటీ గేమ్. అంటే ఇప్పుడు నేనేదో మార్కెట్ రూపాయలు వాడేస్తున్నానని పర్ఫెక్ట్గా ఎలా జరుగుతుందని నేను అంటలేదు, కానీ అవ్వచ్చు, అవ్వే అవకాశం ఉంది. ఇది ఒక మనకి మార్కెట్ ప్రొఫైల్ అనేది ఒక రూట్స్ మాట. మార్కెట్ ప్రొఫైల్ అనేది మార్కెట్ యొక్క రూట్స్, అంటే నేరో సిస్టమ్ అన్నమాట. అలా అలా అనమాట. దీని యొక్క మన నాడిని పట్టుకుంటే ఎలా తెలుస్తుందో అలాగా మన యొక్క మార్కెట్ యొక్క నాడి అనేది ఈ మార్కెట్ ప్రొఫైల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం ఆగండి ఫ్రెండ్స్. అసలు మా బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. అసలు నేను ఎక్కడ క్లోజ్ అయింది, అబ్బో, వాల్యూ ఏరియా వాల్యూ ఏరియా మధ్యలోనే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇంకా రేపు ఓపెనింగ్ని బట్టి ఏదైనా మ్యాక్సిమము ఇక్కడ కింద ఓపెనింగ్ అయితే మ్యాక్సిమం కొంచెం డౌన్ సైడ్ ఉండొచ్చు. ఇంకా టాప్ సైడ్ అయితే మట్టికి చూడాలి ఫ్రెండ్స్. అంత కన్ఫామ్గా అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు, చెప్పలేం ఫ్రెండ్స్. ఏదైనా జరగచ్చు, కానీ మ్యాక్సిమం నేను డౌన్ ట్రెండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డౌన్ సైడే ఉండొచ్చు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. మంగళవారం ఎక్స్పైరీ, ఫుల్ డికే ఉంటుంది. మంగళవారం బయింగ్ చేసి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. నేను బయింగే చేస్తాను ఫ్రెండ్స్. ఎలాగైనా నేను 20,000తో 1 CR ఛాలెంజ్ నేను స్టార్ట్ చేస్తాను. నాకు ఒక 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.